తిరుమల వివాదాన్ని తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అనుకూలమైన పేరున్న మీడియా రోజుకో విధంగా ప్రచురిస్తూనే ఉన్నారు. ఈ రోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలో చూస్తే ఈనాడు పత్రిక అయితే కళ్ళు లేని కమిటీలు, అడ్డగోలు దోపిడీలు అంటూ రాసేసింది. తీతేదే కమిటీలని కీలుబొమ్మల్లా మార్చేసిన జగన్ ప్రభుత్వం అంటూ విమర్శిస్తూ కథనం రాసింది. కానీ ఆ రోజు కమిటీల్లో ఉన్న వాళ్ళు ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలుగా కూడా ఉన్నారు. దాంతో పాటు రంగంలోనికి సిట్ అంటూ ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటమ్ ప్రచురించింది. నాటి ఈవోలు, చైర్మన్లకు కూడా నోటీసులు ఇస్తున్నామని చెప్పారు. కానీ ఆ రోజు కొనుగోళ్ల కమిటీలో ఉన్న వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారో లేదో తెలియదు. దాంతో పాటు ఒకవైపు ఏమో పవన్ కళ్యాణ్ కూటమి పార్టీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి మతాన్ని, ఆయన తిరుమల పర్యటనని టార్గెట్ చేయొద్దండి అని చెప్తూ ఉంటే, తిరుపతిలో ఉన్న జనసేన నాయకులు మాత్రం అత్యంత అనుచితంగానే మాట్లాడుతూ ఉన్నారు. డిక్లరేషన్ మీద సంతకం చేయకపోతే కొండ మీదకు ఈవో రానివ్వరు. ఒకవేళ డిక్లరేషన్ మీద సంతకం చేస్తే ఇంట్లో వాళ్ళ పెళ్ళాం రానివ్వదు అంటూ జనసేన నాయకుడు కిరణ్ రాయల్ మాట్లాడారు. ఈ అంశాలపైన మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి గారు ఉన్నారు. రవిచంద్రారెడ్డి గారు, తొలుత జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతున్న తీరుపైన ఏమంటారు? కిరణ్ రాయల్ అయితే ఉంటున్నారు, డిక్లరేషన్ మీద సంతకం చేయకపోతే ఈవో రానివ్వరు, డిక్లరేషన్ మీద సంతకం చేస్తే ఇంట్లో పెళ్ళామని వాడారు. సాధారణంగా పవన్ కళ్యాణ్ పెళ్ళాం గిల్లామని వాడద్దని చెప్తూ ఉంటారు ఆయన. కానీ ఆయన అదే పదాలతో వాడుతూ చాలా అనుచితంగా మాట్లాడారు. తొలుత దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యంగా కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఏదైతే తిరుపతికి నుంచి ప్రెస్ మీట్లు పెడుతూ జనసేన కార్యకర్త నుంచి నాయకుడిగా మొన్నటి రోజున బహుశా టికెట్ కూడా ఆశించినట్టున్నాడు. కానీ ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు హుందాగా సబ్జెక్ట్ లోకి పోయి ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడితే ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. పాయింట్ టు పాయింట్ మాట్లాడొచ్చు, పిన్ పాయింట్ గా క్వశ్చన్ చేయొచ్చు. కానీ కిరణ్ రాయల్ అనే పేరు ఏదైతే ఉందో పేరులో మాత్రం రాయల్ అని ఉంది. కానీ మనిషి ఇచ్చే స్టేట్మెంట్లు కానీ మాట్లాడే విధానం కానీ చాలా లేఖిగా, హేయంగా ఉంటాయి. ఆ విధంగా లేఖిగా, వెకిలిగా ఏదైతే స్టేట్మెంట్లు ఇస్తాడో దానికి కిరణ్ పెట్టింది పేరు. ఎందుకంటే రాయల్ అండంలో నేను ఖచ్చితంగా కూడా ఆ విధమైన స్టేట్మెంట్లు మాట్లాడకుండా, ఇవ్వకుండా ఉంటే మంచిది. పొలిటికల్ కెరీర్, లాంగ్ కెరీర్ కావాలనుకుంటే అది ఖచ్చితంగా కూడా హుందాగా ఉండాలని కోరుకుంటాం ఎవరైనా, ఏ పార్టీ నుంచి అయినా. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి డిక్లరేషన్ అంశం ఏదైతే ఆయన మాట్లాడాడు, ఇప్పుడు లడ్డూకి సంబంధించిన అంశాన్ని పక్కన పెట్టి డిక్లరేషన్ వైపు, అంటే లడ్డూ మేకింగ్ లో ఏదైతే తయారీలో కల్తీ జరిగిందనే ఆరోపణ పక్కన పెట్టి డిఫెన్స్ లో పడిన కూటమి, సోకాల్డ్ ఎన్డీఏ ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా డిక్లరేషన్ వైపు ఒక పద్ధతి ప్రకారం, ఒక వ్యూహం లాగా దాన్ని తీసుకొని వెళ్తున్నారు. కానీ అసలు జరిగిన నేరం ఏంటి, చేసిన ఘోరం ఏంటి, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన విధానం ఏంటి, అత్యంత నీచంగా, హేయంగా, అసంబద్ధంగా, అసత్యాన్ని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఖచ్చితంగా కూడా ఇది వాంఛనీయ పరిణామం కాదు. 150 కోట్ల మంది హిందువులు ఏదైతే మనసులను గాయపరిచారో చంద్రబాబు నాయుడు గారికి ఒక్క నిమిషం కూడా అధికారంలో ఉండే అర్హత లేదు. కానీ ఇక్కడ కిరణ్ రాయల్ గారు మాట్లాడుతూ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చెప్పిన విధానాన్ని కూడా, మొదటేమో హిందువుల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చేసిన అసంబద్ధమైన వ్యాఖ్యకి ఆయన సంఘీభావం వ్యక్తం చేస్తూ ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేయడం ఏంటో చంద్రబాబు నాయుడు చేయాలి మామూలుగా. అలా కాకుండా ఈయన ప్రాయశ్చిత్త దీక్ష చేయడం ఏందో అర్థం కాదు. అంటే తప్పు ఆయన చేస్తే ఈయన శిక్ష వేసుకుంటాడా, ఆ శిక్ష వేసుకున్న నేపథ్యంలో షూటింగ్లు చేసుకుంటాడా, మరీ ముఖ్యంగా తిరుపతిలో ఆ అపసవ్యమైన చర్య జరిగిందని ఆయన భావించి దుర్గమ్మ గుడి మెట్లు కడగడం ఏంటి? అసలు విచిత్రమైన విధానం, ఒకదానికొకటి పొంతన లేని విధానం. అప్పుడప్పుడు ఈ మధ్య వారాహి దీక్షతో మొదలు పెట్టాడు, పసుపు గుడ్డలు వేసాడు, మంచిదే. దేవుడి కార్యక్రమం ఎన్నిసార్లు చేసినా మంచిదే, కాస్త పుణ్యం కూడా దక్కుతుంది. ఖచ్చితంగా ఈసారి వేసుకున్న తర్వాత మత భావాలని రెచ్చగొట్టే విధంగా చాలా హేయంగా మాట్లాడాడు. దాని తర్వాత ఆయనే చెప్పింది ఏంటంటే, ముఖ్యంగా జగన్ గారి మతం గురించి టార్గెట్ చేయొద్దు, ఆయన్ని తిరుమల రానివ్వండి, ఎక్కువగా దాన్ని హైలైట్ చేసి మతాన్ని మీరు హీనమైన పనులకు పాల్పడొద్దని కూటమికే సందేశం ఇచ్చాడు ఆయన కార్యకర్తలకే కాదు. కానీ అక్కడ పోతే కిరణ్ రాయల్ ఏమన్నాడు, సంతకం పెట్టకపోతే ఈవో రానివ్వడట, సంతకం పెడితే ఇంట్లో భార్య రానివ్వదట. ఆ విధంగా ఏదైతే పెళ్ళామనే పేరుతో కామెంట్ చేశాడో మేము ఆ స్థాయికి దిగుతారం. కానీ మరి జనసేనకు సంబంధించిన ఈ రోజు మీ నాయకుడు మిస్టర్ కిరణ్, మీ నాయకుడు పవన్ కళ్యాణ్ భార్యదేమతం, ఆమె క్రిస్టియన్ కాదా? ఈరోజు మేము మతాన్ని అవమానించడానికి లేవు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మతం అంటే ఆయన మతం వరకు మానవత్వం అని చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా కూడా మతం అనేది మనం ప్రాక్టీస్ చేసుకునే, భగవంతుడిని కొలుచుకునే విధానానికి వాడాలి.
లేదా పెళ్లిళ్ళకో పబ్బాలకో వాడాలి, లేదా ఆచార వ్యవహారాలకు వాడాలి, కానీ సమాజాన్ని పొల్యూట్ చేయడానికి మతాన్ని వాడకూడదు. ఈ ఇంగితం ప్రతి రాజకీయ నాయకుడికి ఉండాలని కోరుకుంటాను నేను. మరీ ముఖ్యంగా తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వకపోతే రానివని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ డబ్బుతో బోర్డులు పెట్టించాడు చంద్రబాబు నాయుడు. ఇది ఎంతవరకు కరెక్ట్? ముఖ్యంగా ఇదేం ఫస్ట్ టైం విజిట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు, ఫస్ట్ టైం విజిట్ కాదు. అనేక సార్లు ఆయన తండ్రి గారితో తిరుమల వెళ్ళడం జరిగింది, తర్వాత ఆయన వెళ్ళడం జరిగింది. పాదయాత్రకు శ్రీకారం చుట్టే ముందు తిరుమల దర్శనానికి వెళ్ళారు. పాదయాత్ర ముగించుకున్న తర్వాత కాలినడుకున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిరుమల దర్శనానికి వెళ్ళారు. ఆ తర్వాత అనేక సార్లు, ముఖ్యంగా 5 సార్లు పట్టు వస్త్రాలు సమర్పించడానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళారు. ఎంతో పుణ్యం చేసుకుంటే ఆ దర్శనాలు లభిస్తాయి. మరి ఫస్ట్ టైం పోతున్నట్టు యాగి చేస్తూ డిక్లరేషన్ అంటారు. గౌరవనీయులు గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు మోడీ గారు వెంట వెళ్ళినప్పుడు ఏమన్నా డిక్లరేషన్ అడిగి తీసుకున్నారా? అనేక మంది విదేశీ ప్రతినిధులు కానీ, లేకపోతే అధికారంలో ఉన్న పెద్ద పెద్ద డిగ్నిటరీస్ కానీ వాళ్ళ మతాన్ని బట్టి డిక్లరేషన్ పట్టుబట్టి తీసుకున్నారా? వాళ్ళు చేయిబట్టి సంతకం పెట్టించారా అని అడుగుతున్నాం ఈ సందర్భంగా. కావాలని రాజకీయ ప్రేరేపితమైన ఇలాంటి ఆరోపణలు రాజకీయంగా మేలు చేయకపోగా చంద్రబాబు నాయుడు గారిని కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ రాజకీయ పతనావస్థకు చేరుస్తాయి. ఎందుకంటే సమాజం గమనిస్తుంది, ఎవ్వరు కూడా ఈ లౌకికవాదం ఉన్న ఈ భారతదేశాన్ని మత ప్రాతిపదికన విభజన చేయాలని కోరుకుని వాటి ద్వారా ఓట్లు దండుకోవాలంటే జరిగే పని కాదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నా కూతురుది క్రిస్టియన్, నేను ఒకసారి బాప్టిజం తీసుకున్నానంటాడు. ఏసై అంటే నాకు భక్తి అంటాడు. ముస్లిం సమావేశాల్లోకి వెళ్ళినప్పుడు ఏ విధంగా మాట్లాడాడో, మరి బీఫ్ గురించి ఆయన ఏం చెప్పాడో అన్ని తెలుసు. కానీ వాటిలన్నిటి మేము హైలైట్ చేయకపోయినా ఆ వీడియోలన్నీ ఈరోజు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కారణం ఏంటి? మీరు ఏదైతే పోలరైజ్ చేయాలనుకున్నారో గతంలో మీరిచ్చిన వ్యాఖ్యలన్నీ కూడా కాంట్రారీగా ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని ఎత్తి చూపే విధంగా సోషల్ మీడియా ఎండగట్టేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా విజ్ఞత నేర్చుకోండి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు 150 కోట్ల హిందూ మనోభావాలు దెబ్బతీసిన ఈ వ్యాఖ్యకి అటు RSS కానీ, VHP కానీ, బజరంగ్ దళ్ కానీ, లేకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, లేకపోతే అమిత్ షా గారు కానీ, రాజ్నాథ్ సింగ్ గారు కానీ ఎవ్వరూ మద్దతు ఇవ్వాల. ఎందుకంటే ఇది అసత్యమైన, అసంబద్ధమైన, అతి ప్రమాదకరమైన, నీచమైన వ్యాఖ్యగా వాళ్ళు తీర్మానించుకున్నారు. వాళ్ళ మద్దతే ఈయనకు దొరకలేదు. ఈ రోజున మేము దాన్ని హైకోర్టుకు తీసుకెళ్లి కేసు వేశాం, సుప్రీంకోర్టు పరిధిలో పిల్లు వేశాం. మాతో పాటు సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా ఒక పిల్లు వేసి ఉన్నారు. ఖచ్చితంగా నిజాలు వెలుగులోకి వస్తాయి. వీళ్ళు వేసిన నామమాత్రపు స్ట్రిట్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారి తప్పిదాన్ని కవర్ చేసే విధంగా ఆ స్ట్రిట్ పరిధిలో అనేక అంశాలు చేర్చి ఈ లడ్డుకు సంబంధించిన రిపోర్ట్ ని దాచేసి దాన్ని మినిమైజ్ చేసి మాక్సిమం వేరే అంశాల గురించి ప్రచారం చేయాలనే యావ వాళ్ళలో కనపడుతుంది. రవిచంద్ర రెడ్డి గారు, ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, మీరు ఇందాక ఫ్లెక్సీలు వేశారన్నారు. ఆ ఫ్లెక్సీలు వేసి అలాగే పెట్టింటే అదో రకం. జగన్ పర్యటన రద్దు అనగానే తీసేశారు. అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి కోసమే వాటిని వేశారేమో టీటీడీ అధికారులు తిరుమల శ్రీవారి డబ్బులతో అనిపించింది. దాంతోపాటు కిరణ్ రాయలు చెప్తూ ఉన్నారు, అదే డిక్లరేషన్ మీద ఇంట్లోకి రానివ్వరు అదే అని. మరి మొదటి రోజు హిందువులంతా రోడ్డు మీదకి రావాలని వీరోచితంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఆయన మతం జోలికి వెళ్ళొద్దండి, ఆయన అడ్డుకోవద్దండి, ఆ తిరుమల పర్యటన అనేది టీటీడీ చూసుకుంటుందని కూటమి నాయకులు పిలుపునిచ్చారు. మరి ఇంకా వైసీపీ నాయకులు ఎవరైనా, మరి మీ ఇంట్లో కూడా మీ ఆవిడ కూడా క్రిస్టియనే కాబట్టి పవన్ కళ్యాణ్ గారి సతీమణి ఏమైనా బెదిరించారా పవన్ కళ్యాణ్ ని? అందుకే 2 రోజులకి ఆయన ఇలా డౌన్ అయిపోయి జగన్ మతం గురించి మాట్లాడవద్దు అన్నారు అని అంటే మర్యాద ఉంటుందా? ఆ కిరణ్ రాయల్ అనే ఆయన, ఇంకో ఆయన చెప్పండి ప్లీజ్. మర్యాదగా ఉండకపోయినా నిజాలు కొన్ని అనుమానాలకు తావిచ్చే విధంగా ఉంటాయి. ఏదైతే ఆయనలో వచ్చిన మార్పు ఓవర్ నైట్ రాలేదు, 2-3 రోజుల పరిధిలో వచ్చింది. ఖచ్చితంగా ఆ మార్పు కారణం బహుశా పవన్ కళ్యాణ్ గారు కాఫీ అడిగినప్పుడు షుగర్ కు బదులు సాల్ట్ వేసి ఇచ్చుంటారు. ఆమె, ముఖ్యంగా ఆయన భార్య సాల్ట్ వేసి ఇచ్చుంటారు. ఎందుకంటే నువ్వు చేసిన పాపానికి నువ్వు ఈ సాల్టెడ్ కాఫీ తాగు, ఎందుకంటే ఇంత అసంబద్ధమైన అసత్యాన్ని చెప్తున్నప్పుడు నీకు షుగర్ అవసరం లేదు, సాల్ట్ తోని కాఫీ తాగమని చెప్పుండొచ్చు. అంతేకాకుండా ఇలాంటి పనిష్మెంట్లకు భయపడిన పవన్ కళ్యాణ్ 4 అడుగులు వెనక్కేసినట్టు కనపడతా ఉంది. ఖచ్చితంగా కూడా ముఖ్యంగా దేవుడికి లేని సెక్యులరిజము, దేవుడికి ఉన్న సెక్యులరిజము ఏదైతే ఉందో వీళ్ళకి లేకుండా ఎందుకు పోయిందో. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ధర్మపత్నిగా బీబీ నాంచారమ్మ గారు ఉన్నారు. మరి బీబీ నాంచారమ్మని కూడా ఎద్దేవా చేసే విధంగా మతం ప్రాతిపదికగా టీటీడీ డబ్బులతో ఏదైతే ఫ్లెక్సీలు వేయించారో అది ఎంతవరకు సహేతుకం? ఆ ఫ్లెక్సీలు కూడా మీరు అన్నట్టు ఖచ్చితంగా జగన్ గారి పర్యటనను ఉద్దేశించి వీళ్ళేమి చేయనట్టు టీటీడీ వల్ల ఏదో అపచారం జరుగుతున్న వాళ్ళ డబ్బులతో ఫ్లెక్సీలు వేయించడం దుర్మార్గం.
చాలా నీచం. ముఖ్యంగా ఈవో అయిన శ్యామలరావు గారు బాగా చదువుకున్న వ్యక్తి, అంతో ఇంతో మంచి వ్యక్తి. అటువంటి మంచి వ్యక్తి చేత అబద్ధాలు చెప్పిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఆయన పాపాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారే మోయాల్సి వస్తుంది. ఇనిషియల్ స్టేట్మెంట్ లో 4 ట్యాంకర్లు ఏదైతే కల్తీ జరిగినట్టు, ముఖ్యంగా ఆ కల్తీకి సంబంధించి వెజిటబుల్ ఆయిల్స్ కొన్ని కలిసినట్టు ఉన్న ఆధారాలు లభించినందువల్ల మేము తిప్పి పంపామని చెప్పారు. ఈ సోకాల్డ్ కంపెనీ ఏదైతే ఉందో ఏఆర్ డైరీ, అది జూన్ 12 నుంచి సప్లై చేసిందని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్య ప్రెస్ మీట్ లో ఉన్న విజువల్స్ మన అందరి ముందు ఉన్నాయి, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. జూన్ 12 నుంచి సప్లై చేసిన నెయ్యిలో జూలై 12న శాంపిల్ తీసి జూలై 17న దాన్ని ల్యాబ్ కు పంపి జూలై 23న రిపోర్ట్ వస్తే జూలై 24వ తేదీన చర్చ చేయాలి, లేకపోతే ఇంటర్నల్ సమావేశం పెట్టుకోవాలి, తక్షణమే చర్యలు తీసుకోవాలి, ఏం జరిగిందని సమీక్ష సమావేశం నిర్వహించాలి. అలాంటి ప్రయత్నం చేయకపోగా అత్యంత దుర్మార్గంగా, నీచంగా చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల పరిపాలన పూర్తయినాక దాని గురించి మాట్లాడాల్సి వస్తే విమర్శలు వస్తాయని ఈ అంశాన్ని తెర మీదకు తెచ్చారు. ఇది రాజకీయంగా పతనావస్థకు చేరిన చంద్రబాబు నాయుడు గారి యొక్క దుస్థితి. కేవలం 100 రోజుల్లోనే ఈ విధమైన పరిపాలనని దుర్మార్గంగా నడిపిస్తున్న ఈయన్ని ఆ దేవుడి శాపానికి గురి చేస్తాడు. రవిచంద్ర రెడ్డి గారు, ఇప్పుడు ఎవరికి అంతుపట్టిన అంశం ఏంటంటే సిట్ నిన్న రంగంలోకి దిగిందని ఈ రోజు రాశారు. బాగా నాటి ఈవోలకు, చైర్మన్లకు నోటీసులు ఇచ్చారంట. అసలు ఇప్పుడు సిట్టు ఏం ఆదాలు చేస్తుంది? ఇప్పుడు రిపోర్ట్ వచ్చిన 2 నెలల క్రితమే రిపోర్ట్ వచ్చిన మరుసటి రోజే దర్యాప్తు జరిగి ఉంటే ఆ నెయ్యిని సీజ్ చేసి ఆ డైరీలో ఏం జరిగిందని అక్కడికి వెళ్ళి పరిశీలన చేసి ఆ నెయ్యిని సీజ్ చేసింటే జరిగేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టు ఆ తయారు చేసినారు అంటున్న ఆ లడ్డూలు లేవు, ఆ నెయ్యి లేదు, ఆ నెయ్యి ట్యాంకర్లు లేదు, ఏమీ లేదు. ఇప్పుడు సిట్టు రంగంలోకి దిగి ఏం చేస్తుంది? నాటి ఈవోలకు, చైర్మన్లకు నోటీసులు ఇచ్చారని రాశారు ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలో. ఈనాడు పత్రికలో రాశారు కళ్ళు లేని కమిటీలో అడ్డగోడు దోపిడీలో అని. అంటే ఇది కమిటీల్లో ఉన్న సభ్యులంతా డమ్మీలు అయ్యారు, ఓన్లీ చైర్మన్లు, ఈవో ధర్మారెడ్డి నిర్ణయాలు తీసుకున్నారని రాశారు. అంటే ఇప్పుడు ఏంది? ఆ రోజు ఆ కమిటీల్లో ఉన్న ఇప్పుడు ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కావచ్చు, మంత్రి పార్థసారథి కావచ్చు, అమిత్ షా అనుచరులు కావచ్చు, బోర్డులో ఉన్న వాళ్ళంతా అమాయకులు. కేవలం ఈవో, చైర్మన్ల మీదకే మళ్లించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయేమో అనిపిస్తుంది. వీటన్నిటికన్నా ముఖ్యంగా మనం చెప్పాల్సి వస్తే అన్నిటికీ కారణం చంద్రబాబు నాయుడు గారని నేను అంటాను. ఎందుకంటే ఆయన ఎన్డీడీబీ రిపోర్ట్ ఏదైతే మెన్షన్ చేసి వ్యాఖ్యలు చేశారో మీరు గమనించండి. ఎన్డీడీబీ రిపోర్ట్ ఏదైతే సబ్మిట్ చేసిన శాంపిల్ దగ్గర గీ అని ఉంది అంతే. దానికి ఫర్దర్ డీటెయిల్ కింద కౌ గీ అని ఉంది. దాని కింద బ్యాచ్ నంబర్ లేదు, నాట్ అవైలబుల్. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నాట్ అవైలబుల్. ఎక్స్పైరీ డేట్ నాట్ అవైలబుల్. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద శాంపిల్ నాట్ అవైలబుల్. 5-6 కాలమ్స్ నాట్ అవైలబుల్ అని ఇస్తే ఇది ఎలా ఉందంటే ఈ శాంపిల్ టెస్టింగ్ మెకానిజం ఎన్డీడీబీ రిపోర్ట్ ని నేను తప్పుపట్టాల్సిన అవసరం లేదు. దాంట్లో కొంత శాంక్టిటీ ఉన్నప్పటికీ వాళ్ళు ఏ మెయిల్ కి ఇచ్చారు, ఆ మెయిల్ ఎందుకు ఇచ్చారు, ఆ వ్యక్తి ఎవరు, ఎన్డీడీబీ సొంత మెయిల్ ఉండాలి కదా, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అరైజ్ అవుతాయి. కానీ దానికన్నా ముందు శాంపిల్ దగ్గర ఏదైతే గీ అని రాసి డీటెయిల్స్ ఆఫ్ దట్ శాంపిల్ అని కౌ గీ అని రాస్తే, ముఖ్యంగా ఒక మనిషి యొక్క బ్లడ్ ఏదైతే టెస్ట్ల కోసం హాస్పిటల్లో మనం ఇస్తామో అక్కడ శాంపిల్ దగ్గర బ్లడ్ అని రాసి దానికి కోడ్ నంబరు, బ్యాచ్ నంబరు ఏమీ లేకుండా, సేకరించిన డేటు లేకుండా, టైము లేకుండా, ముఖ్యంగా ఆ వ్యక్తి యొక్క డీటెయిల్ లేకుండా, అంటే ఏఆర్ డైరీ అని రాయాలి కదా, ఆ గీ పక్కన రాయాలి కదా, కౌ గీ అని రాశారు. అదే విధంగా ఇక్కడ బ్లడ్ అని రాసి హ్యూమన్ బ్లడ్ అని రాస్తే ఆ శాంపిల్ తీసుకుని చెక్ చేస్తే అది ఎవరికి సంబంధించిన అంశం అవుద్ది, ఏ వ్యక్తికి సంబంధించిన అంశం అవుద్ది. అదేవిధంగా ఇక్కడ ఏ కంపెనీకి సంబంధించిన నెయ్యి పంపించారు, హెరిటేజ్ నుంచి ఏమైనా పంపించారా, లేదా కలుషితమైన పదార్థాలను మీరు కలిపిన శాంపిల్ ని ఎన్డీడీబీకి ఇచ్చారా, అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అంశం. ఇలా అంటే ఇలా ఒక పేపర్ చూపించి ఎన్డీడీబీ రిపోర్ట్, ఎస్ ఇట్ మే బి ఎన్డీడీబీ రిపోర్ట్, వాట్ శాంపిల్ యూ హ్యావ్ గివెన్ టు దెమ్, విచ్ కంపెనీ ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్, వాట్ డేట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏది, ఎక్స్పైరీ డేట్ ఏది, బ్యాచ్ నెంబర్ ఏది, ఏ డీటెయిల్ లేకుండా నేను చెప్పినట్టు బ్లడ్ అని, హ్యూమన్ శాంపిల్ అని చెక్ చేసినప్పుడు వచ్చే వ్యాధులన్నీ కూడా ఏ వ్యక్తివో తెలియని పరిస్థితి, ఎవరివో తెలియని పరిస్థితి. ఆ విధంగా శాంపిల్లోనే ట్యాంపర్ చేశారు వీళ్ళు అనే అనుమానాలు రాజకీయ కోణంలో ఆలోచించాల్సిన అవసరం ప్రతి ఒక్క భక్తుడికి కూడా ఉంది. దీనికి పనిష్మెంట్ చంద్రబాబు నాయుడు గారికి వేయాలి. దీంతో పాటు మీరు అడిగారు, నెయ్యికే కాదు ఇంగ్రీడియంట్స్ కి సంబంధించి అన్నిటికీ కూడా, లడ్డు కానీ విశేషమైన పదార్థాలన్నీ శ్రీవారికి వాడే వాటికి సంబంధించి ఒక పర్చేజ్ కమిటీ ఉంటుంది. ఆ పర్చేజ్ కమిటీలో
ప్రశాంత్ రెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఫ్రమ్ కోవూర్, అవర్ డిస్ట్రిక్ట్, నెల్లూరు డిస్ట్రిక్ట్ కి సంబంధించిన మహిళగా ఆమె పర్చేజ్ కమిటీలో ఉన్నారు. చాలా విశిష్టమైన స్థానంలో ఉన్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా గుడులకు సంబంధించి పర్యవేక్షణ కమిటీలో ఆమె చాలా కీలకమైన బాధ్యతలు కూడా నిర్వహించారు సైమల్టేనియస్ గా, ఇలా పర్చేజ్ కమిటీలో ఉండడంతో పాటు. ఈ రోజు పులుసు పార్థసారథి గారు మినిస్టర్ గా ఉన్నారు, ఆయన పర్చేజ్ కమిటీలో ఉన్నారు. అమిత్ షా అనుచరుడైన బీజేపీకి సంబంధించిన వ్యక్తి ఉన్నారు. ఇలాంటి ప్రముఖులందరూ పర్చేజ్ కమిటీలో ఉంటే వాళ్ళకి నోటీసులు ఎందుకు ఇవ్వడం లేదంటే దీన్ని రాజకీయ ఎత్తుగడ అంటామా, లేకపోతే ఇంకేమన్నా పారదర్శకంగా జరగని దర్యాప్తు ఏదైతే ఉందో, వీళ్ళు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనే అధికారులు నియమించుకుని వాళ్ళు కావాల్సిన విధంగా రిపోర్టులు తెప్పించుకోవడంతో పాటు లడ్డు నాణ్యత, లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అనే అంశాన్ని చాలా మినిమైజ్ చేసి రేపు రకరకాల కార్యక్రమాలు ఏదైతే టికెట్ల బ్లాక్ లో అమ్ముకున్నారనో లేకపోతే ఇంకో ఆరోపణ ఇలాంటి వాటన్నిటి మీద ఒక 20 ప్రాతిపదికగా వాళ్ళు కానీ దర్యాప్తు చేస్తే ఈ ఒక్క అంశాన్ని పక్కన పెట్టి మిగతా అంశాలని హైలైట్ చేసి ఆ వార్తల్ని ఈ ఎల్లో మీడియా ఛానల్స్ లో, ఈ ఎల్లో పత్రికలో రాయించి బయటపడాలని చంద్రబాబు నాయుడు గారి యొక్క దుర్మార్గమైన ఆలోచన దేవుడు గమనిస్తున్నాడు. అన్ని నిజాలు ప్రజల మధ్యలో ఖచ్చితంగా ఉంటాయి, చర్చనీయాంశం అవుతాయి. నాటి ఈవో ధర్మారెడ్డి వచ్చి బయటకు వచ్చి సమాధానం చెప్పాలి కదా అని ఒకవైపు మీడియా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ధర్మారెడ్డి ఎక్కడా అని ప్రశ్నిస్తున్నారు. మరి అదే కొనుగోళ్ల కమిటీలో ఉన్న ప్రశాంత్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదు, ఆమె ఎందుకు మాట్లాడడం లేదు, పార్థసారథి ఎందుకు మాట్లాడడం లేదు, బీజేపీకి అనుబంధమైన సభ్యులు ఎందుకు మాట్లాడడం లేదు అంటే సమాధానం లేదు. అంటే తేలుగుట్టిన దొంగలు గప్చుప్, ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్, మీరందరూ దాక్కోండి, మన కమిటీ వస్తుంది, మన కమిటీ విచారణ అయిన దాకా మీరు ఎవరు ఏం మాట్లాడొద్దని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు కనపడుతుంది. ఖచ్చితంగా కూడా ఇప్పటికే వివాదాస్పదమైన వ్యాఖ్య చేసి వీళ్ళు అడిగినట్టు నేను రిజైన్ చేయాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాశారు. అన్ని పారదర్శకంగా దర్యాప్తు చేయమని సుప్రీంకోర్టును అప్రోచ్ చేయి ఉన్నారు. అనేక రకాలుగా ఇది చిలికి గాలివని మెడగ్గాని చుట్టుకుంటే ఖచ్చితంగా కూడా పదవి పోతుంది అనే భయంలో, ఆందోళనలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఎందుకంటే ఇంతమంది హిందువుల్ని రెచ్చగొట్టిన చంద్రబాబు నాయుడు గారు, 150 కోట్ల మంది మనోభావాలు దెబ్బతీసిన చంద్రబాబు నాయుడు గారిని ఎవరు ఊరికే వదలరు. సైమల్టేనియస్ గా పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొట్టిన హిందువులు కూడా ఊరికే ఉండరు. తప్పు ఎవరు చేస్తే వాళ్ళ మీద తిరగబడతారు, రోడ్లు ఎక్కుతారు, ధర్నాలు చేయడంతో పాటు ఆ పదవుల్లోంచి కూడా దించేసేదాకా ఈ కార్యక్రమం పోతుంది. దాన్ని డైల్యూట్ చేయడానికే డిక్లరేషన్ అంశాన్ని తెర మీదకు తెచ్చారు. కాబట్టి అన్ని కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. రాబోయే కాలం దీనికి సమాధానం చెప్తుంది. ఈనాడులో కళ్ళు లేని కమిటీలో అడ్డగోలు దోపిడీ అంటే ఆ కమిటీలో ఉన్న సభ్యులకి ఏం పాపం తెలియదు, పాపం అన్నట్టుగా రాశారు. అంటే ఇంకా ఎగహారము అక్కడ నాటి ఈవోలు చైర్మన్ల దగ్గర ఆగాలి అని కమిటీ సభ్యులు అమాయకులు అన్నట్టుగా రాసేశారు. ఒకవేళ నిజంగానే వాళ్ళు అమాయకులైతే, నిజంగానే వాళ్ళు కీలుబొమ్మలు అయితే సరే, మిగతా పదవులు అయితే ఓకే. తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించి కొనుగోళ్ల కమిటీలో సభ్యులుగా ఉండి మాకేం తెలియదు, మేము కీలుబొమ్మలుగా ఉన్నాం, వాళ్ళు సంతకాలు పెట్టమంటే సంతకాలు పెట్టామని అంటే ఇక ఆయన ఒక మంత్రిగా ఉండొచ్చా ఇప్పుడు? ఒకవేళ నిజంగానే అదే అయ్యింది, కీలుబొమ్మల్లా పనిచేసిన వాళ్ళు మంత్రులుగా ఉండేందుకు అర్హులా, ఎమ్మెల్యేలుగా ఉండేందుకు అర్హులా? ఖచ్చితంగా కూడా దీని మీద నిర్మాణాత్మకమైన చర్యల కోసం కోర్టుల్లో మేము పట్టుబడతాం. ముఖ్యంగా ఈనాడు ఈ రోజు కూడా బ్యాండ్ బాజా లాగా ఏదైతే టీడీపీకి అనుబంధ పత్రిక, కరపత్రిక ఏదైతే ఉపయోగపడుతుందో, ముఖ్యంగా ఆంధ్రజ్యోతి తందానంతాన రెండు ఒకటే. కాబట్టి వీళ్ళు పెట్టాల్సిన బ్యానర్ ఏంటంటే కన్నార్పకుండా అబద్ధం చెప్పిన చంద్రబాబు, ఇది ఉండాల్సింది బ్యానర్. అలా పెట్టరు, ఎందుకంటే తమ నాయకుడు ఏం తప్పు చేసినా కవర్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా కూడా వాళ్ళు కవరింగ్ కోసం ప్రయత్నిస్తున్నారు. దానికోసమని అడ్డగోలు కమిటీలు లేకపోతే అదుపు లేని కమిటీలు ఏవేవో రాసుకుంటున్నారు. కానీ విషయాన్ని ఎంత డైవర్ట్ చేయాలనుకున్నా హిందూ సమాజం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని కన్నార్పకుండా చూస్తుంది. దొరికిపోయాడు. యాక్చువల్ గా దాన్ని నిరూపితం చేసే విధంగా కోర్టుల ఆధ్వర్యంలో మేము చర్యలకు పట్టుబడుతున్నాం. కానీ ఆయన నిష్పాక్షమైన దర్యాప్తు కోసం ఆయన ఎందుకు ముందడుగు వేయట్లా? అక్కడే ఉంది ఆత్మరక్షణ ధోరణి. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు గారిని అడగాలి, సిబిఐ దర్యాప్తుకి వెళ్దాం, ఈ లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అనే ఒక్క అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుందాం, మిగతా అంశాలు కావాలంటే సెక్షన్ బి అనెక్సర్ 2 లో పెడదాం, సెక్షన్ 1 అనెక్సర్ 1 లో లడ్డూల్లో కల్తీ జరిగిందా లేదా, అత్యంత ప్రీతిపాత్రమైన శ్రీవారి ప్రసాదం, శ్రీవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం లడ్డూని టచ్ చేసిన చంద్రబాబు నాయుడు గారి పాపం అంతా ఇంత కాదు, ఆకాశం అంతా. మీరు ఖచ్చితంగా కూడా దీని పనిష్మెంట్. మొన్న మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మొన్నటి వరకు ఏమో కలిపేశారు లడ్డూలు అని మాట్లాడారు. మొన్న అయితే కల్తీ నెయ్యి అనేది వాడారు, అది ఎక్కడ వాడారు అన్నది వేరే విషయం అంటున్నారు. అప్పుడే లడ్డూలో వాడారు అని చెప్పి మొన్న ఇంకా అనడం లేదు.
ఎక్కడ వాడారో వేరే విషయం అంటున్నారు. అంటే ఖచ్చితంగా కూడా దీంట్లో రెండు అంశాలు ఉన్నాయి రామ్నాథ్ గారు. నెయ్యి బిజినెస్ చేయాలి. నెయ్యి బిజినెస్ కి సంబంధించిన అంశంగా 342కి 382కి నెయ్యి సప్లై చేయకూడదు. ఫస్ట్ దీని గురించి కల్తీ అనే విషయంలో ఆయన ఇంత పెద్ద కోణంలో తీసుకున్నట్టు లేదు. ఆయన ఫ్యామిలీ బిజినెస్ అయిన హెరిటేజ్ కి నెయ్యి సప్లై చేసే కాంట్రాక్ట్ దఖలు చేయాలనుకున్నాడా, కుదిరితే ఫ్రంట్ డోర్ లో హెరిటేజ్ ద్వారా సప్లై చేయాలనుకున్నాడా, కుదరకపోతే నందిని ద్వారా బ్యాక్ డోర్ లో నందినికి సప్లై చేసి లాభాలు పంచుకోవాలనుకున్నారా? ఇది ప్యూర్ బిజినెస్. ఈ బిజినెస్ కోసం తెగించి ఆయన ఒక అబద్ధం చెప్పాడు. కానీ ఇలా మెడకు చుట్టుకుంటుందని ఆయన అనుకోలేదు. దాంతో పాటు ఆయన సప్లై చేసే గీ ఒక ముక్తాయింపులో 1200 చేస్తుంది, 1600 చేస్తుంది, కనీసం హీనపక్షం అంటే 982 రూపాయల కన్నా తక్కువకి ఇవ్వకూడదు. ఇవన్నీ కూడా ఒక ఎత్తుగడ. శుద్ధమైన దేశవాళీ గీ ఆవుకు సంబంధించింది సప్లై చేయాలంటే 982 రూపాయలు రావాలి, లేకపోతే 1600 రావాలి, లేదా 1200 రావాలి. కొన్ని ట్యాంకర్లు తగ్గినా పర్లేదు, మన ఫ్యామిలీ బిజినెస్ కి లాభాలు ఇబ్బడి ముబ్బడిగా రావాలనే లోపాయికారి అవగాహన ఉందనిపిస్తుంది. నేను ఒకటే అడుగుతా, ఆ డైరీ ఈ డైరీ ఏదేదో డైరీ ఎందుకు? మీరు గతంలో ప్రభుత్వ డైరీని ముయించి చిత్తూరుని ఆస్థానంగా చేసుకుని మీరు పెట్టిన హెరిటేజ్ డైరీ ఉంది. మీరు హైదరాబాద్ నుంచి దేశమంతా అమ్ముతున్నారు కదా, ప్యూర్ కౌగి అమ్ముతున్నారు కదా. మీకు సప్లై చేసే అర్హత లేదా? కనీసం చిన్నపాటి సామర్థ్యాన్ని కూడా మీరు సప్లై చేయలేకపోతున్నారా? అప్పుడంటే ఆ గవర్నమెంట్ మమ్మల్ని పిలవలేదు. గవర్నమెంట్ కూడా టెండరే కదా పిలిచింది. మీరు ఎందుకు బిడ్డు దాఖలు చేయలేదు? మీరు నిజంగా శ్రీవారికి సేవ చేయాలనుకుంటే, మీలో సేవాభావం ఉంటే, ఒక సంవత్సరానికి 1,00,000 లీటర్ల ఘీని ఉచితంగా సప్లై చేసే కెపాసిటీ మీకు ఉంది. ఎందుకు చేయలేదు? 1 లీటర్ కూడా ఇవ్వలేదు కదా. స్వామివారి మీద మీకు భక్తి సున్నా, రాజకీయం మీద అల్పరగని ఆయాసం తప్ప మీది ఏ రోజు కూడా శ్రీవారి మీద కూడా భక్తి లేదు. స్వామివారికి సంబంధించి ఫోటో పట్టుకున్నప్పుడు కానీ, అనేక పూజా కార్యక్రమాల్లో కానీ షూ వేసుకొని నడుస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఈయన దీక్ష తీసుకొని ఈయన లెదర్ చెప్పులు వేసుకొని నడుస్తారు పవన్ కళ్యాణ్ గారు. వీరికి హిందుత్వం మీద, దీక్షల మీద, భక్తి మీద ఏదీ లేదు. వీళ్ళంతా ఒక కూటమి కాదు, గుంపు. ఈ గుంపు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడుతున్నారు. ఫ్రీగా తర్వాత యాక్చువల్ ఏం జరిగిందంటే, ఎప్పుడైతే ఈ నెయ్యి అంశాన్ని తెరపైకి తెచ్చి నెల్లూరు జిల్లాకు చెందిన మన ఆనం వెంకటరమణారాయణ రెడ్డి గారు మార్కెట్ లో 1000 రూపాయల నెయ్యిని మీరు 200కి 300కి ఎలా కొన్నారని మాట్లాడారు. చాలా మంది ఆ రోజు అందరూ, అంటే ప్రతి ఒక్కరు నెయ్యి కొన్నారు కదా, చాలా మంది నిజమేనేమో నెయ్యి 1000 రూపాయలేమో ఆవు నెయ్యి బయట, కానీ 300కి 400కి ఎలా కొన్నారంటే కల్తీ అయి ఉంటుంది కదా అని ఒపీనియన్కి వచ్చారు. ఆ తర్వాత చూస్తే హెరిటేజ్ నెయ్యి ఎంత ఉందంటే దాదాపు అంతే ఉంది, 400 చిల్లర ఉంది. మొన్న జగన్మోహన్ రెడ్డి కూడా మీరు చెప్పినట్టు ఇదే అనుమానం వ్యక్తం చేశారు మీడియా సమావేశంలో. ఫస్ట్ ఈ నెయ్యి వాల్యూని పెంచాలనుకున్నారు, అందుకే 1000 రూపాయలు అని ప్రచారం చేశారు. కానీ బయట మార్కెట్ అయితే 400, 500 కూడా దొరుకుతుంది. అంటే ఇదంతా ఒక విధంగా నెయ్యి వాల్యూని పెంచేసి, ఎందుకంటే చంద్రబాబు గారి కుటుంబం కూడా హెరిటేజ్ ఆ వ్యాపారంలోనే ఉన్నారు కాబట్టి అన్న అనుమానం కూడా కలుగుతోంది. నెయ్యి ధరను పెంచడానికి ట్రై చేశారా ఫస్ట్ అని. హెరిటేజ్ కి సంబంధించి ప్యూర్ కౌగి అని ఉన్న 1 లీటర్ ప్యాకెట్ 514 రూపాయలకి ఒక సూపర్ మార్కెట్ నుంచి హైదరాబాద్ లో నేను కొనుగోలు చేసి స్టాంప్డ్ రిసిప్ట్ తీసి పెట్టుకున్నా. దాంతో పాటు 84 రూపాయల ఒక ప్రోడక్ట్ ని ఫ్రీగా ఇస్తూ రెండింటిని కలిపి ఒక నెట్ సంచిలో వేసి అమ్ముతున్నారు. మేము దాన్ని పర్చేజ్ చేసిన తర్వాత దీపారాధనకు వాడడం జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు హెరిటేజ్ కి కదా మనం కొనకూడదని మాకేం లేదు, కానీ దాని మీద రాసింది ఏంటి? ప్యూర్ కౌగి. ఇక్కడ మ్యాటర్ లోకి వస్తే 514 రూపాయలకి 1 లీటర్ అమ్మిన ప్యూర్ కౌగికి 84 రూపాయల ప్రోడక్ట్ ని ఉచితంగా ఇస్తున్నప్పుడు ల్యాండింగ్ ప్రైస్ 430 రూపాయలు మాత్రమే. మరి 430 రూపాయలకి ఆయన 1 లీటర్ ఇచ్చినప్పుడు, అది కూడా బ్రాండెడ్ ప్యాకెట్ లో ఇచ్చినప్పుడు, సూపర్ మార్కెట్ లో రీటైల్ లో అమ్మినప్పుడు 430 రూపాయలకి అతను ఇవ్వగలిగినప్పుడు అది నిజంగా ప్యూర్ గీ కౌగి అని దాని మీద రాసింది. ఐ విల్ షో దట్. ఖచ్చితంగా కూడా ప్యూర్ కౌగి అని రాసిన ఆ గీని మీరు 430 రూపాయలకు 1 లీటర్ ఇవ్వగలిగితే 100 లీటర్ల కంటే కొంత సబ్సిడీ ఇస్తారు. 1000 లీటర్లు కొంటే ఎంత సబ్సిడీ ఇస్తారు? ట్యాంకర్ల కొద్దీ కొంటే ఎంత సబ్సిడీ ఇస్తారు? వితౌట్ ప్యాకింగ్ ఈ విధంగా ఇచ్చినందుకు ఎంత సబ్సిడీ ఇస్తారు? మార్కెటింగ్, రీటైల్ యొక్క లాభం లేకుండా మీరు ఎంతకి ఇవ్వగలరు అని ఆ బేరీజ్ వేసుకుంటే, వాళ్ళు చెప్పినట్టు ప్యూర్ కౌగి కానీ ఆ 514 రూపాయలకి ఇచ్చి ఉంటే, ఓపెన్ మార్కెట్ లో నేను చెప్తున్నా, ఐ విల్ ఛాలెంజ్ దిస్, ఐ విల్ ప్రూవ్ దిస్. అది నిజంగా ప్యూర్ కౌగి గాని అయి ఉంటే మీరు ఇవ్వగలిగినప్పుడు వేరే వాళ్ళు ఎందుకు ఇవ్వలేరు? ఒకటి.
ఒకవేళ మీరు అమ్ముతున్న ప్యూర్ కౌగి ఏదైతే హెరిటేజ్ ది హైదరాబాద్ లో నేను చూసి నేనే కొన్నాను కాబట్టి మీరు చెప్పింది అది ప్యూర్ కౌగి కాకుండా అయినా ఉండాలి. మీరైనా కల్తీది జనానికి అమ్ముతున్నట్టు నిరూపించాలి. మేమే నిరూపిస్తాం దాన్ని. మేమే ఆ శాంపిల్ ని కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ల్యాబ్లకు పంపించే ఏర్పాటు చేస్తాం. కాబట్టి డబుల్ స్టాండర్డ్స్, డబుల్ స్టేట్మెంట్స్, కాంట్రారీ మెంటాలిటీ ఏదైతే 2-4 ధోరణి చంద్రబాబు నాయుడు గారి యొక్క సొంతం, కన్నార్పకుండా అబద్ధాలు చెప్పి ప్రతి క్రైసిస్ ని తాను ఆపర్చునిటీగా మార్చుకుంటానని చెప్పే విధానం నెయ్యి బిజినెస్ కోసం చేసిన ఒక వింత నాటకం. అది బడిసి కొట్టింది.